జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2025 అక్టోబర్ నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 1వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం మల్లెల గ్రామంలో భగవద్గీత పుస్తకాలను పంచడం జరిగింది. 2వ తారీఖున సనాతన ధర్మ సంరక్షణ ఈ దేశ రక్షణే ధ్యేయంగా మన హైందవ శక్తి 6 వసంతాలు పూర్తి చేసుకుంది. 4వ తారీఖున హైందవ శక్తి మరియు మహారుద్ర ఫౌండేషన్ పర్యవేక్షణలో దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న హైందవ శక్తి ప్రసాద్ గారు. 4వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 5వ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్లో గల విజయ వినాయక దేవాలయంలో భగవద్గీత పుస్తకాలను పంచడం జరిగింది. 6వ తారీఖున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమతులతో పని లేదు, ఏదైనా చూసి నిర్ధారణ చేస్తారు. 16వ తారీఖున పల్నాడు జిల్లాలోని శివాలయానికి చెందిన భూమిలో చర్చి కట్టాలనే ఉద్దేశంతో కుట్ర చేస్తున్న క్రైస్తవులు, అది జరగకుండా మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం. 17వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు దీపావళి పండుగ విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది. 18వ తారీఖున జిల్లా స్థాయి అధికారి పాస్టర్పై ఇచ్చిన ఫిర్యాదు విషయంపై విచారణకు హాజరైన హైందవ శక్తి ప్రసాద్ గారు. 21వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. కాకినాడ జిల్లా రాయభూపాలపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ గోడలపై అంటించిన క్రైస్తవ మత ప్రచార పోస్టర్లను తీయించడం జరిగింది. 22వ తారీఖున హైందవ శక్తి ధర్మ ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గ్రామ దేవతల దేవాలయాలకు పూజా సామాగ్రిని అందించడం జరిగింది. 23వ తారీఖున కర్నూలు జిల్లా కోడమూరు మండలంలో మాలధారణ చేసే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ సిబ్బంది సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరిగింది. 23వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు దీపావళి పండుగ విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది. 24వ తారీఖున రంగారెడ్డి జిల్లా చెంపాపేటలోని వైష్ణవి వికలాంగుల ఆశ్రమంలో వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 27వ తారీఖున హైందవ శక్తి ధర్మ ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని గ్రామ దేవతల దేవాలయాలకు పూజా సామాగ్రిని అందించడం జరిగింది. 28వ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని దేవాలయాల సమస్యలపై ఎండోమెంట్ ఆఫీసర్కు కలిసిన హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు. 28వ తారీఖున తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో భగవద్గీత సత్సంగంలో పాల్గొంటూ కార్యక్రమానికి ప్రసార వితరణకి తోడ్పడుతున్న హైందవ శక్తి. 30వ తారీఖున కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం బాపూరు గ్రామంలో అక్రమ మత ప్రచారాన్ని నిలువరించిన హైందవ శక్తి పెదకడుబూరు మండల అధ్యక్షులు మదిరే ఈరన్న గారు. 31వ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో సమరత సేవా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న బాల వికాస కేంద్రాల మాతాజీ ఆచార్యుల శిక్షణా తరగతులకు దాతల నుండి భోజన వసతి ఏర్పాటు చేయడానికి సహకరించిన హైందవ శక్తి. 31వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో డిఐఓగా పనిచేస్తూ పాస్టర్గా 2 చర్చిలు నడుపుతున్నందుకు హైందవ శక్తి ఫిర్యాదు. తత్ఫలితంగా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్న పాస్టర్. ఈ విధంగా హైందవ శక్తి మరెన్నో ఘన విజయాలను అందుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి. జై హింద్. జై భారత్.